సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామికవాడలో జరిగిన ఘోర ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. చనిపోయిన వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శిథిలాలు తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 45కు చేరింది. ఇప్పటికీ చాలా మంది ఆచూకీ తెలియలేదు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 143 మంది ఉన్నారు. 57 మంది సురక్షితంగా బయటపడ్డారు. కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ ఘటనా స్థలిని పరిశీలించనున్నారు. తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీఎం పరామర్శించనున్నారు. అటు సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలను ఈ కమిటీ సిఫారసు చేయనుంది. సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామికవాడలో జరిగినటువంటి ఘోర ప్రమాద ఘటనలో అంతకంతకు మృతుల సంఖ్య పెరుగుతోంది. తొలగించే కొద్దీ శిథిలాలు మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. సో మరిన్ని వివరాలు మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, పాసమైలారం ఘటనలో మృతుల సంఖ్య పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 45 మంది మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తోంది. ఇంకా శిథిలాల తొలగింపుకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతోంది కాబట్టి మృతుల సంఖ్య పెరిగేటటువంటి అవకాశం అయితే ఉంది. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి ఘటనా స్థలికి చేరుకుంటున్నటువంటి విజువల్స్ ఏబిఎన్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మనం చూడవచ్చు. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని సీఎం సందర్శించబోతూ ఉన్నారు. అక్కడే అధికారులను అడిగి అసలు ప్రమాదానికి గల కారణాలేంటి, ప్రమాదం ఎందుకు జరిగింది అన్న అంశాల గురించి కూడా అధికారులతో అడిగి ఆయన వివరాలు తీసుకోబోతూ ఉన్నారు. ఇప్పటికే ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది అన్న అంశాల గురించి అధికారులు ఒక నివేదికను సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాల గురించి సలహాలు సూచనలు ఇవ్వడానికి వీలుగా ఒక కమిటీని కూడా ఈ ప్రమాదంపై ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో ఇదే నేపథ్యంలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి లోపలికి వెళ్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం ఏబిఎన్ స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రధానంగా ఇప్పటికే 45 మంది మృత్యువాత పడ్డట్టుగా కూడా తెలుస్తోంది. ఇంకా శిథిలాలకు సంబంధించిన తొలగింపుల ప్రక్రియ కొనసాగుతోంది కాబట్టి ఈ ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగుతుంది. సో ఇదే నేపథ్యంలో మృతుల సంఖ్య కూడా ఇంకా మరింత పెరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ఈ శిథిలాలు అయితే మాత్రం పెద్ద మొత్తంలో ఒక చోట కుప్పగా పడి ఉన్నాయి. ఎందుకంటే ఈ G+3కి సంబంధించినటువంటి భవనం ఇది. ఆ భవనానికి సంబంధించినటువంటి గోడలు కావచ్చు, లేకపోతే ఆ భవనంలో ఉండేటటువంటి మిషనరీస్, ఆ తర్వాత ముడి సరుకు తయారు చేయడానికి ఉపయోగించేటటువంటి అన్ని స్టీల్ తో తయారు చేసినటువంటి మిషనరీస్ అన్ని కూడా ఒకే చోట కుప్పగా పడి ఉంది. సో ఈ శిథిలాలు భవనాలకు సంబంధించినటువంటి శిథిలాలు తొలగించడం తేలిక అవుతోంది. కానీ ఈ ఐరన్ రాడ్లు కావచ్చు, లేకపోతే ఈ పరిశ్రమకు సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ను తొలగించేందుకు మాత్రం కొంత ఆలస్యం అవుతుంది. ఎందుకంటే ఆ ఇనుప సామాగ్రిని మొత్తం అంతా కూడా కట్ చేసి వాటిని రిమూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇదే నేపథ్యంలో కొంత ఆలస్యం అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే శిథిలాల కింద ఉన్నటువంటి మృతదేహాలన్నీ కూడా పూర్తి స్థాయిలో గుర్తుపట్టలేనటువంటి విధంగా మారిపోయాయి. ఎక్కడ చూసినా కాలిపోయినటువంటి శరీర భాగాలే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం అత్యంత భయానకంగా ఉంది వాతావరణం. లోపల రెస్క్యూ చేసేటటువంటి సిబ్బంది కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులే ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ శిథిలాలు తొలగిస్తున్నటువంటి సమయంలోనే ఆ యొక్క లోపల నుంచి బయటపడుతున్నటువంటి మృతదేహాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆల్రెడీ స్మెల్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు మొత్తం అంతా కూడా ఆ వేడిక అంతా కూడా కమిలిపోయి దుర్గంధం వస్తున్నట్టుగా కూడా లోపల నుంచి కొంతమంది రెస్క్యూ సిబ్బంది చెప్తున్నటువంటి సందర్భం. సో ఇప్పటికే 5 బృందాలు పనిచేస్తూ ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఎస్డీఆర్ఎఫ్, ఆ తర్వాత హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలతో పాటు సింగరేణికి సంబంధించినటువంటి బృందాలు, రెస్క్యూ బృందాలు కూడా ఘటనా స్థలికి చేరుకుని రాత్రి నుంచి కూడా ముమ్మరంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. ప్రధానంగా జేసీబీల సహాయంతో, క్రేన్ల సహాయంతో ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. క్రేన్ల సహాయంతో ఐరన్ రాడ్లను పక్కకు తప్పించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ఐరన్ రాడ్లను తొలగించేటటువంటి సమయంలోనే ప్రధానంగా కింది భాగంలో ఎక్కువగా మృతదేహాలు బయటపడుతూ ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కిందనే ఈ ప్రొడక్షన్ సంబంధించినటువంటి భవనం ఉంటుంది. ఈ ప్రొడక్షన్ లోనే ఎక్కువగా కార్మికులు ఉన్నారు. ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్ భవనంలో కూడా కార్మికులు ఎక్కువగా ఉన్నారు. అయితే ప్రొడక్షన్ సంబంధించినటువంటి బ్లాక్ లోనే ఈ ప్రమాదం
ప్రమాదం చోటు చేసుకుంది కాబట్టి అదే సమయంలో ఒక్కసారిగా ఒక బ్లో అవుట్ లాంటి ప్లేలుడు సంభవించింది కాబట్టి వారంతా బయటకు రాలేక అందులోనే చిక్కుకుని అక్కడే మృత్యువాత పడ్డారు. అయితే ఏం జరిగిందో తెలుసుకునేటటువంటి సమయంలో రెప్పపాటులోనే బయట ఉండేటటువంటి కార్మికులకు కూడా ఆ వేడి సెగ తాకడం, ఆ తర్వాత లోపల బ్లాస్టింగ్ సమయంలో ఆ ఇనుప సామాగ్రి కావచ్చు, మరోవైపు ఈ ఇటుకలు ఒక్కసారిగా కూడా బయట ఉండేటటువంటి కార్మికుల మీద పడడంతో వారు కూడా మృత్యువాత పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఘటనా స్థలంలోనే సుమారుగా 17 మంది కాలిన గాయాలతో మృత్యువాత పడినటువంటి మృతదేహాలను కూడా వెలికి తీస్తాయి. అయితే శిథిలాల కింద వెలికి తీసిన వారి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు చాలా మంది మృతదేహాలు గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉన్నాయి. మరోవైపు తమకు సంబంధించినటువంటి వారు కనిపించడం లేదంటూ కూడా చాలా మంది కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయిస్తూ ఉన్నారు. తమకు సంబంధించిన వారి ఆచూకీ చెప్పాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఒకవేళ బతుకుంటే వారు ఆచూకీ చెప్పాలి, ఒకవేళ వారు చనిపోయి ఉంటే వారి మృతదేహాలైనా సరే తమకు అప్పచెప్పాలంటూ కూడా పోలీసుల ముందు